అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంకిపెళ్లి సుబ్బుసాగుకు వచ్చిన సామెతగా ఒంగోలు జనసేన రాజకీయం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు రెండు వర్గాలుగా ఉన్నటువంటి జనసేన ఇప్పుడు ఆ రెండు వర్గాల విభేదాలు పూర్తిగా కూడా రోడ్డు మీదకి తెచ్చిన సామెత అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సందర్భంగా కూడా ఈరోజు ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు దీనికి ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలినేని అభిమానులతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బాలినేని ప్రణీత్ రెడ్డి ఫోటోలతో మాత్రమే ఫ్లెక్సీలు వేసాయి. ఎక్కడా కూడా కూటమి సంబంధించి ఇతర నాయకులు కానీ, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కానీ, అదేవిధంగా కంది రవిశంకర్ ఫోటోలు కానీ ఎక్కడా కనిపించిన పరిస్థితి. ఇది పెద్ద చర్చనాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పొత్తుతరం పాటించాల్సిన సమయంలో కూడా ఇటువంటి విభేదాల కారణంగా ఎవరి ఫోటోలు లేకోకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం దీనికి పెద్ద చర్చనాంశంగా మారింది. దీనికి సంబంధించి నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానుల పేర్లతో కూడా వెలిసిన కొన్ని ఫ్లెక్సీలను నగరపాలక సంస్థ అధికారులు కూడా తీసేసిన నేపథ్యంలో కూడా ఆ కార్పొరేటర్ అంటే జనసేనకు సంబంధించిన కొంతమంది కార్పొరేటర్ అంటే గతంలో వైసీపీలో ఉండి బాలినేని ఆధ్వర్యంలో కూడా జనసేనలో చేరినటువంటి కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కమిషనర్ మీద కూడా కొంత నిరసన వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్సీలు తీసుకొచ్చి యథా ప్లేస్లో కూడా పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలుకి ఒంగోలు నగరంలో జనసేనలో ఏం జరుగుతుందనేది కూడా పెద్ద చర్చనాంశంగా మారింది. దీనికి హరిహర వీరమల్లు రిలీజ్ని పూర్తిగా వాడుకుంటున్నారనే కోణంలో కూడా పెద్ద చర్చనాంశం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ ఫ్లెక్సీలే ప్రధాన నిదర్శనంగా నిలుస్తున్నాయి. కూటమి ధర్మం ఎక్కడా లేదు అని చెప్పేసి కూడా జనసేనలో ఉన్న కొంతమంది చెప్పుకున్న పరిస్థితి. ఈ విషయము ఎక్కడి వరకు వెళ్తుందా ఏంటి అనేది. ఎందుకంటే గతంలో జనసేనలో ఉండి ఈ రెండు వర్గాల మధ్య కూడా వెలిసిన కొన్ని ఫ్లెక్సీలు కూడా చించివేసి గందరగోళం వాతావరణం నెలకొల్పుతుంది. కానీ ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు ఆ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా మరో వర్గం ఏదైతుందో జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్, అదేవిధంగా కంది రవిశంకర్, స్థానిక శాసనసభ్యులు ఒంగోలు దామచర్ల జనార్దన్ ఫోటోలతోటి వెలిసినటువంటి ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. అసలు అక్కడ ఎలాగుంది, అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం కోర్ట్ సెంటర్లోని ఒక ప్రాంతంలో ఉన్నాం. ఈ హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా కూడా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇప్పుడు మనం చూస్తున్నాము జనసేనలోని రెండో వర్గం సంబంధించి ఫ్లెక్సీలు వెలిసింది. దీంట్లో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు నాదెళ్ల మనోహర్, నాగబాబు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, అదేవిధంగా కంది రవిశంకర్, అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుడి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఫ్లెక్సీలతో కూడా వెలిసిన పరిస్థితి. కానీ మరో వర్గం అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం అతను వర్చులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కూడా ఈ ఫోటోలు ఎక్కడ కనిపించింది దానికి కూడా ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే కోర్ట్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో బాలినేని అభిమానుల పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా బాలినేని ప్రణీత్ రెడ్డి, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో బట్టి ఫ్లెక్సీలు వేసింది. ఇక్కడ ఎక్కడ చూస్తున్నట్టయితే ఎక్కడ పొత్తు ధర్మం కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే త్వరలో అన్నీ సర్దుకుంటాయని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఈ ఫ్లెక్సీలు చూస్తుంటే ఈ సమస్య ఇప్పుడల్లా పరిష్కారమయ్యే మార్గం అయితే కనిపించలేదు. ఖచ్చితంగా ఎవరు ఎటు నుంచి వచ్చినా సరే, పార్టీలో మారినా, పక్క పార్టీల నుంచి వచ్చినా, సొంత పార్టీలో ఉన్నవారైనా సరే పొత్తు ధర్మం అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మొదటి నుంచి కూడా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు చెబుతున్నప్పటికీ ఈ ఫ్లెక్సీలు చూస్తుంటే ఇటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈ ఫ్లెక్సీల వివాదము ఒకరి ఫ్లెక్సీలు ఒకరు చిచ్చుకునే పరిస్థితి నుంచి ఫ్లెక్సీలు తొలగించే దాకా వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈరోజు హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా కూడా వెలిచిన ఈ ఫ్లెక్సీలు పూర్తిగా కూడా తారాస్థాయికి చేరింది. దానికి ముఖ్య కారణంగా కూడా ఎవరికి వాళ్ళు థియేటర్లు తీసుకొని థియేటర్లో సినిమా ఆడించడం, అభిమానుల కోసం ప్లే చేయడంతో పాటు కూడా ఆ టికెట్లు కూడా ఫ్రీగా ఇచ్చి వారిని అయితే ప్రోత్సహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎవరికి వారు విడివిడిగా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం ఒకవైపు బైక్ ర్యాలీ, అదేవిధంగా రియాజు, కంది రవిశంకర్ వర్గం మరోపక్క బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ పార్టీలో తమ బలాన్ని చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇది రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందని చెప్పేసి పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే కూటమి కలిసి ఉంటేనే రాబోయే రోజుల్లో అనేక విజయాలు చూడాలని చెప్పేసి గతంలో అనేక సార్లు ఇటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నేపథ్యంలో కూడా ఇటువంటి ఫ్లెక్సీల వివాదం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ కూటమి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనేది కూడా పెద్ద చర్చనాంశంగా మారిన పరిస్థితి అయితే ఒంగోలులో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.